నమస్కారం. ఈనాటి ప్రాంతీయ వార్తా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి మన దైనందిన జీవితాలపై ప్రభావం చూపే కొన్ని అత్యంత కీలకమైన అంశాలను డీకోడ్ చేద్దాం. యువత భవిష్యత్తు నుంచి వృద్ధుల పెన్షన్ల వరకు, అలాగే వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి లోతుగా, సులభంగా అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ఈరోజు మన ఫోకస్ ప్రధానంగా 5 అంశాలపై ఉంటుంది. మొదటగా యువత, విద్య. తర్వాత పెన్షనర్లకు అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీ. మూడవది వ్యవసాయ సబ్సిడీలు. నాలుగవది హిందూపురం స్థానిక వార్తలు. మరియు చివరగా కర్ణాటక విద్యార్థుల కోసం యూజీసీఈటీ వెరిఫికేషన్. ఎలాంటి ఆలస్యం లేకుండా మనం మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. విద్య, క్రీడా రంగాల్లోని యువత భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇవే. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, సమయం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు మే 19నే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి మరియు మే 30 ఆఖరి తేదీ. అలాగే జూన్ 2లోపు సర్టిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. మరోవైపు మే 2021 తేదీల్లో క్రీడా పోటీలు జరగబోతున్నాయి. కాబట్టి కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే యాక్షన్లోకి దిగాల్సిందే. మరి క్రీడా పోటీలు ఎక్కడ జరుగుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి. వెయిట్ లిఫ్టింగ్ ఏమో అశోక్నగర్లోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలోనూ, అథ్లెటిక్స్ పోటీలు పీటీసీ స్టేడియంలో జరగబోతున్నాయి. ఇక్కడ అసలైన కిక్కేంటంటే, ఈ పోటీలో గెలిస్తే నేరుగా నెలాఖరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించే అద్భుతమైన ఛాన్స్ వస్తుంది. ఖచ్చితంగా డిఎస్డీఓ మంజులగారిని 7989090758 నంబర్ల సంప్రదించి ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఇక మన రెండవ అంశం, టెక్నాలజీ సామాన్యుల కష్టాలను ఎలా తీరుస్తుందో చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గురించి ఇప్పుడు చూద్దాం. రిటైర్ అయిన తర్వాత ఆ లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ట్రెజరీ ఆఫీసులు చుట్టూ తిరగడం, ఆ బయోమెట్రిక్ వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం, ఇదంతా వృద్ధులకి ఎంత పెద్ద తలనొప్పో మనకు తెలిసిందే. దానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నిధి అనే సరికొత్త యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని వాడి హాయిగా ఇంట్లోనే కూర్చుని డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేయొచ్చు. వయోవృద్ధులకు ఇది నిజంగా ఒక పెద్ద ఊరట. ఈ ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే, ముందుగా స్మార్ట్ఫోన్లో నిధి యాప్ ఓపెన్ చేసి అందులో ఏపీసీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన ఉద్యోగ లేదా ఇతర పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసి, చివరగా మన ముఖం చూపించి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆథెంటికేషన్ పూర్తి చేయడమే. ఈ చిన్న టెక్నాలజీ అప్డేట్తో పెన్షన్ ఎక్కడ ఆగిపోతోందో అన్న టెన్షన్ పూర్తిగా పోయిందని జిల్లా పెన్షనర్ల సంఘం కూడా ఎంతో హర్షం వ్యక్తం చేసింది. ఇప్పుడు మూడో విభాగానికి వెళ్దాం. గుడిబండ మండలంలో వ్యవసాయ రంగానికి అందుతున్న సబ్సిడీలు, మద్దతు గురించి మాట్లాడుకుందాం. వ్యవసాయ పనులను మరింత తేలిక చేయడానికి ప్రభుత్వం కొన్ని పరికరాలపై రాయితీలు ఇస్తోంది. బ్యాటరీ స్ప్రేయర్లు, రోటవేటర్లు, పవర్ టిల్లర్లు, బ్రష్ కటర్లు లాంటి ఆధునిక పనిముట్లు ఇందులో ఉన్నాయి. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఈ సేవల కోసం పాత పద్ధతిలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. జస్ట్ ఆధార్ కార్డు, పట్టాధారు పాస్బుక్కు, కుల ధృవీకరణ పత్రాలు తీసుకుని మన దగ్గర్లోనే రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మరి సబ్సిడీల లెక్కలు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఈ వ్యవసాయ పరికరాలపై మహిళా రైతులకు 40% సబ్సిడీ వస్తుండగా ఇతర రైతులకు ఏకంగా 50% సబ్సిడీ లభిస్తుంది. అంటే సగం ఖర్చు ప్రభుత్వమే భరిస్తోందన్నమాట. ఈ ఆర్థిక వెసులుబాటు ఖచ్చితంగా రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి మరింత మెరుగైన వ్యవసాయ పద్ధతుల వైపు వాళ్లని ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు. ఇక 4వ అంశంగా హిందూపురం ప్రాంతంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక, సామాజిక అప్డేట్స్ ఏంటో చూద్దాం. హిందూపురం బెంగళూరు రోడ్డులోని వాల్మీకి ఆలయంలో ఇటీవల విగ్రహాల ప్రతిష్ఠాపన, ప్రథమ వార్షికోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి గురుకుల ఆశ్రమం పీఠాధిపతి బ్రహ్మానంద స్వామీజీగారు భక్తులకు ఒక చక్కటి సందేశమిచ్చారు. చెడును తొలగించి మంచిని గ్రహించండి అని. రోజువారీ జీవితాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి స్పష్టమైన ఆధ్యాత్మిక సందేశాలు సమాజానికి ఎంతో అవసరం. అలాగే స్థానికంగా జరిగిన మరో ముఖ్యమైన కార్యక్రమం, కంచి కామాక్షి కళ్యాణ మండపంలో 120 మంది ప్రతిభావంతులైన ముస్లిం విద్యార్థులకు పురస్కారాల ప్రదానం. అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
ఇందులో పాల్గొన్న మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి గారు సమాజ పురోగతి గురించి మాట్లాడుతూ విద్య, విజ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. విద్యావంతులైతేనే ఏ సమాజమైనా ముందుకు వెళ్లగలదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇక స్థానికంగా పౌర సేవలు, ఇతర పాలనాపరమైన విషయాలకొస్తే మెయిన్ బజార్, త్యాగరాజనగర్ పరిసరాలలోని కాలువలను శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ పర్యవేక్షణలో శుభ్రం చేయించారు. దీనికి తోడు న్యాయ సంబంధిత పరిణామాలను గమనిస్తే ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి సాధారణ బదిలీపై వచ్చిన నిఖిల్ రెడ్డి గారు హిందూపురం జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. చివరగా 5వ విభాగం. ఇది విద్యార్థులకు చాలా చాలా ఇంపార్టెంట్. కర్ణాటక యూజీసీఈటీ 2026 డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరి అప్లికేషన్ స్టేటస్ అయితే క్లెయిమ్డ్ నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుందో వాళ్లందరికీ ఇది లాస్ట్ అలర్ట్ లాంటిది. క్లాజ్ సి కింద ఈ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి మే 21, 2026 వరకే టైం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఒక ముఖ్యమైన విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్టేటస్ ఉన్న వాళ్లు వెంటనే తమ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో దగ్గర్లోని ప్రభుత్వ పియు కాలేజ్కి నేరుగా వెళ్ళిపోవాలి. మరి వెరిఫికేషన్ ఏ ఇబ్బంది లేకుండా సాగాలంటే ఏమేం తీసుకెళ్లాలి? ఈ చెక్లిస్టును ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అడ్మిట్ కార్డ్, అప్లికేషన్ ఫామ్, ఒక ఫోటో ఐడి, 10th అండ్ ఇంటర్ మార్క్స్ కార్డ్స్, ఇవి బేసిక్స్. వీటితో పాటు డొమిసిల్ సర్టిఫికెట్లు, మాతృభాషకు సంబంధించిన స్టడీ లేదా టీసీ, అలాగే సంబంధిత ప్రమాణ స్వీకార పత్రం, ఇలా మొత్తం 10 డాక్యుమెంట్లు పక్కాగా మీ ఫైల్లో ఉండేలా చూసుకోండి. ఆఫీస్కు వెళ్లే ముందే అన్ని చెక్ చేసుకుంటే అనవసరమైన టెన్షన్ ఉండదు. సో, ఈనాటి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. మనమిందాక వృద్ధుల కోసం నిధి యాప్ గురించి, రైతుల కోసం ఆన్లైన్ రైతు భరోసా కేంద్రాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ టెక్నాలజీ ఇంత వేగంగా విస్తరిస్తున్న కొద్దీ రేపటి రోజున ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేకుండా పోతుందా? ఈ సాంకేతికత మన దైనందిన జీవితాల్లోని పరిపాలనాపరమైన అడ్డంకులను ఇంకెంత వేగంగా మాయం చేయబోతోంది? మీరే ఆలోచించండి. ఈనాటి సమాచార విశ్లేషణను వీక్షించినందుకు ధన్యవాదాలు. సరికొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం.